వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో, రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏం జరిగినాయి, ఏ వార్తాపత్రికల్లో ఏమేం రాసిర్రు అనేది చూద్దాం. ఇక ముందుగా నమస్తే తెలంగాణ తోటి షురు చేద్దాం. ఎరువులకు కటకట్టే, గల్ఫ్ నుంచి ఎరువుల సరఫరాకు బ్రేక్, హర్మోజ్ మూసివేత, ఆగిన సరఫరా. సో, ఆల్రెడీ ఎరువులకు సంబంధించి, యూరియాకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ రైతులు గోసపడుతున్నారు. ఇక దాని మీద ఇప్పుడు ఇంకొకటి, ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడైతే యూరియా తయారీ జరుగుతుంటుంటదో దీనికి సంబంధించి 300 టన్నులది నిలిపివేసింది. సో, ఆ ఇంపాక్ట్ అన్ని రాష్ట్రాల పైనతో పాటు తెలంగాణ రాష్ట్రం ఇంకెక్కువ పడే అవకాశం ఉంది. ఒక పక్క రైతుల గోస ఎట్లా తయారైందంటే, పండించిన పంట 15% ఏపీ అనంతపూర్ నుంచి ప్రతిరోజు అరటి పోతుంటది. సో, అరటి అన్నీ కూడా నిలిచిపోయేసరికి 15% అక్కడి నుంచి పోయే అరటి నిలిచిపోతే, ప్రతిరోజు అక్కడ రైతులకి 200,00,00,000 రూపాయలు నష్టం. ఇక ఏపీకి సంబంధించిన సీ ఫుడ్, ఆక్వా రైతులకైతే ఇక వాళ్ళ గోస వర్ణనాతీతం. ఇటు మహారాష్ట్ర రైతుల దగ్గరకు పోతే ఉల్లి. సో, ఉల్లి సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. హర్మోజ్‌ని క్లోజ్ చేయడంతోటి ఉల్లి ఎర్ర సముద్రం నుంచి తిరిగిపోయేసరికి 20 రోజుల్లో ఎళ్ళే పరిస్థితిలో 45 రోజులు పడుతుంది. సో, ఉల్లి క్వాలిటీ తగ్గుతది. రేట్ కూడా తక్కువ పలికే అవకాశం. సో, ఇట్లా యుద్ధం ఎక్కడనో, కానీ కష్టం మాత్రం రైతులదే. గోస మాత్రమే రైతులది. ఫిరాయింపులకు క్లీన్ చిట్. గోడ దూకిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తుది తీర్పు. ఏముంది, ఎక్స్‌పెక్టెడే. సో, ఎవ్వరు కూడా కాంగ్రెస్‌లో లేరు. ఎవరు కండువా మారిన ఎమ్మెల్యేలు, కారు దిగి హస్తం పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యేలు. జాతీయ జెండాలే వాళ్ళు కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జెండా లేదు, అజెండా లేదు. వాళ్ళకసలు సంబంధమే లేదు. వాళ్ళు ప్యూర్ బీఆర్ఎస్ ఓళ్ళే. కాకపోతే మొన్న శిక్షణ తరగతిలో పోలేరు. మొన్న తుషార్ గాంధీ ట్వీట్ చేస్తే మిగతావోళ్ళందరూ ట్వీట్ చేసినా, లేదంటే గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కి వ్యతిరేకంగా మూసీ నుంచి ఎక్కడైతే ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచి పార్క్ బ్రిడ్జ్ వరకు పాదయాత్ర చేసిర్రు. పాపం అందులో కూడా వీళ్ళు పాల్గొనలేరు. ఎందుకంటే వీళ్ళు చాలా ప్యూర్ బీఆర్ఎస్ వాళ్ళు. కానీ కాంగ్రెస్‌లో మాత్రం అట్లా తిరుగుతున్నారు డెవలప్‌మెంట్ కోసం, ప్రజల శ్రేయస్సు కోసం. సో, అట్లే ఉంది వీళ్ళ కథ. సో, మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా క్లీన్ చిట్ ఇచ్చిర్రు. దానికి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిర్రు. ఫుడ్ ఇండస్ట్రీ షట్ డౌన్. మళ్లీ లాక్‌డౌన్ నాటి పరిస్థితులు. తీవ్రమవుతున్న గ్యాస్ కొరత ప్రభావం. ఇప్పటికే పలు చోట్లలో టిఫిన్ సెంటర్లు మూసివేస్ మూతివే మూసివేస పలు రెస్టారెంట్‌లో మెనూ కుదింపు. ఎక్కువ సమయం పట్టే వంటకాలు రద్దు. పలు హోటళ్లలో టిఫిన్‌లు బంద్. ప్రత్యామ్నాయం వైపు నగరవాసి చూపు. డౌన్. సో, లాక్‌డౌన్‌లో ఎట్లయితే రెస్టారెంట్‌లు క్లోజ్ చేసిన పరిస్థితి చూసినామో, ఇప్పుడు దానికంటే భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో, రెస్టారెంట్‌లు క్లోజ్ చేయమని చెప్పినా ఆన్‌లైన్‌లో ఫుడ్ అట్‌లీస్ట్ జొమాటోలు, స్విగ్గీల నుంచి అండ్ డైరెక్ట్ ఇంటికి ఎవరైనా కాల్ చేస్తే ఇంట్లల నుంచి కూడా చాలా క్లౌడ్ కిచెన్స్ రన్ అయినాయి. కానీ ఇప్పుడు అవన్నీ షట్ డౌన్ అయ్యే పరిస్థితికొచ్చింది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 25,000కు పైగా రెస్టారెంట్లు, హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు. ఇక అవి గాకుండా చాయ్ బండ్లు, తర్వాత బజ్జీ బండ్లు, తర్వాత కార్న్‌లు ఉడకబెట్టి అమ్మడాలు, ఇట్లాంటివన్నీ చేస్తారుగా చిన్న చితక, అవన్నీ ఒక 4,000 ఉన్నాయి. సో, తెలంగాణ వ్యాప్తంగా ఉంటే అందులో దాదాపు 60% ఆఫ్ బిజినెస్ హైదరాబాద్‌లోనే జరుగుతది. ఇక్కడ బిజినెస్ జేయడానికి తెలంగాణలో ఉండే జిల్లాలే గాదు, పక్క రాష్ట్రం వాళ్ళు గూడా వచ్చి బతుకుతుంటారు. సో, ఇట్లా మొత్తం చూస్తే దాదాపు 10 లక్షల మంది ఫుడ్ ఇండస్ట్రీ పైనే బతుకుతున్నారు. కానీ ఇప్పుడు ఉండే పరిస్థితుల వల్ల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ బ్లాక్‌లో గూడా దొరకడం కష్టమైంది. సో, కేంద్రం ఇట్లా ఆర్డర్ చేసిందో లేదో ఏజెన్సీలు మాత్రం ఖచ్చితంగా ఇది మేము పాటించాల్సిందే అన్నట్టు పాటిస్తున్నారు. అండ్ గ్యాస్ సంబంధించిన నిల్వలున్నాయి. సో, ఎల్‌పీజీ గ్యాస్ షార్టేజ్ ఉందని వార్తలు, అపోహలు ఇవన్నీ అంటుర్రు గదా! నిజంగా ఆ న్యూస్‌లో వాస్తవం లేదు. డొమెస్టిక్ సంబంధించిన వాళ్ళకి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. గానీ కమర్షియల్ సిలిండర్‌లు తీసుకునేటోళ్ళకి మాత్రం తిప్పలే. ఆల్రెడీ హాస్టల్స్‌లో ఎవరైతే డీలర్‌లు ఏస్తుంటుంటారో, హాస్టల్ వాళ్ళు అడగకున్నా వచ్చి ఏసిపోతుంటారు ఎక్స్‌ట్రా సిలిండర్‌లు. ఆడ బండి ఖాళీ చేసుకుంటే చాలు ఇవాళకి కోటా ఫినిష్ చేద్దామని. అట్లాంటి వాళ్ళు ఒక్కటికి 10 సార్లు ఫోను చేసినా గూడా హాస్టల్స్ వాళ్ళు రెస్పాండ్ అయితలేరు. ఆల్రెడీ హాస్టల్లల్ల చాయ్, కాఫీలు బంద్. పూరీలు బంద్. దోసలు బంద్. కేవలం ఉప్మా, ఇడ్లీ తోటి మాత్రమే మేము నడిపించగలుగుతామని జెప్పిర్రు. కొంతమంది టిఫిన్ పెడితే లంచ్ పెడతలే, లంచ్ పెడితే డిన్నర్ పెడతలే. అంటే 3 పూటలు ఉండేది కేవలం ఒక పూటకు మాత్రమే కుదించిన హోటల్‌లు కొన్నైతే ఇక పూర్తిగా కిచెన్ క్లోజ్ అయింది. మీరు కిచెన్‌కి సంబంధించి మేము ఒక చాయ్ నీళ్ళు గూడా మీకు పోసే పరిస్థితి లేదు అని డిక్లేర్ జేసి కిచెన్‌కి తాళం యేసుకొని పోయిన హాస్టల్ నిర్వాహకులు ఇంకొంతమంది. ఎందుకంటే కమర్షియల్ సిలిండర్ లేదు. వాళ్ళు వండిపెట్టే పరిస్థితి లేదు. సో, మొత్తం హైదరాబాద్ మొత్తంలో జూస్తే మనకి 11,000 హాస్టల్స్ ఉన్నాయిడ. ఆ 11,000 హాస్టల్‌ల
ఇగ సగటున అటు పనిచేసే వాళ్ళు గావచ్చు, లేదంటే ఉండేటోళ్ళు గావచ్చు, అందరూ కలిపి 10,00,000 మంది. ఇటు హోటల్ ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళు ఒక 10,00,000 మంది, హాస్టల్ ఉండే గెస్ట్‌లకు సంబంధించి ఒక 10,00,000 మంది, దాదాపు 20,00,000 మంది పైన ఇంపాక్ట్ పడుతుంది ఎల్‌పీజీ కమర్షియల్ సిలిండర్ ఇంపాక్ట్. సో, అదే ఇక్కడ వార్త రాసిండ్రు. కొత్తగా రైతు డిస్కమ్ అట. సో, డిస్కమ్‌లకు సంబంధించిన వార్తను గూడా ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. అయ్యో దేవా! నీళ్లు లేక ఎండిపోయిన పొలాలు. ఆ పొలాలకి ఇంకా మళ్ళీ నీళ్లు తడంటది ఇంకా అనే పరిస్థితిలో ఇగో మేతకు వదిలిపెట్టిర్రు పశువులని. దానికి సంబంధించిన వార్తను గూడా ఈడ హైలైట్ చేసిర్రు. ప్రజాభిప్రాయం లేకుండానే ఇండ్లు కూల్చేస్తారా? అనే ఒక ప్రశ్న క్వెషన్ మార్క్ పెట్టిర్రు. కూల్చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వానికి ఆ ల్యాండ్ గావాలి గాబట్టి. ప్రభుత్వానికి ల్యాండ్ గావాలి అని అనుకుంటే అది పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్‌కి సంబంధించిన ఒక వాల్యుబుల్ ల్యాండ్. అక్కడ ఒక 1200 ఎస్ఎఫ్‌టి ఉండే ఒక డబుల్ బెడ్‌రూమే 70-80 లక్షలు పలుకుతుంది. ఇక త్రిబుల్ బెడ్‌రూమ్ అయితే 1,00,00,000 పైనే ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన పరిస్థితి. అది అక్కడుండే ల్యాండ్ వాల్యూ. కానీ గవర్నమెంట్ దృష్టిలో మాత్రం అది సున్నా. జీరో వాల్యూ అన్నమాట. సో, వెలుగుమట్లకు సంబంధించిన బాధితులు ఇల్లు కూల్చేసి మళ్ళీ అదే స్థలాల్లో ఎట్లయితే కేటాయించిందో, సో, అక్కడ గూడా అక్కడ ల్యాండ్ వాల్యూ జీరో. ప్రభుత్వం వాల్యూ ఉంది ల్యాండ్ అంటే, వాల్యూ లేని ల్యాండ్ గూడా రెక్కలొచ్చి కోట్ల రూపాయలకే అది అమ్ముడుబోతది. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం దీనికి జీరో వాల్యూ అంటే రూపాయి గూడా కట్టియ్యది అని దానికి ముందస్తుగానే ప్రభుత్వం చెప్తున్నట్టు తీసుకోవాలి. అయితే ఈ ఎవరు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్‌కి సంబంధించిన చిన్న పిల్లలందరూ గూడా ఇగ రాష్ట్రంతోటి తేలేటట్టు లేదు. మేము ఢిల్లీలోనే తెలుసుకుంటాము అని జెప్పేసి ప్రతిపక్షాలు ఎట్లయితే జేస్తుంటారో అండ్ నిరసనకారులు ఎట్లయితే జేస్తుంటారో, గతంలో ఉద్యమకారులు ఇక్కడ రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఇన్‌స్టాలేషన్ కార్యక్రమం అప్పుడు రా రాహుల్ గాంధీని రావాలి అని ఇక్కడ సీఎం బోయి ఆహ్వానిస్తే వస్తా అన్న రాహుల్ గాంధీ గూడా ఇక్కడ వాళ్ళు ఆయనకు లెటర్స్ రాసిండ్రు. మీరు గనక వస్తే మా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టే, మా ఉద్యమకారులను అవమానించినట్టే, మీరు రావద్దు అని జెప్తే నిజంగానే దానికి కట్టుబడి రాహుల్ గాంధీ రాలేదు. అప్పుడు గూడా ఒక పోస్ట్ కార్డ్ ఉద్యమం జరిగింది. సో, అట్లాంటిదే సేమ్ రెస్పాన్స్ వస్తదేమో అని ఒక ప్రయత్నం. ఇగ వీళ్ళు జేయని ప్రయత్నాలంటూ లేవు. ఆఖరి నిమిషంలో ఒక వెంటిలేటర్ పైన ఉండే పేషెంట్ దగ్గర డాక్టర్ ఎన్ని ప్రయత్నాలు జేస్తాడో బతికించుకోవడానికి. సో, ఇట్లా గవర్నమెంట్ జీరో వాల్యూ అన్న ఇల్లు వీళ్ళ డ్రీమ్ హౌస్ గాబట్టి చాలా మంది దాన్నే నమ్ముకొని పెట్టుబడులు పెట్టుకొని, అప్పులు జేసుకొని, ఈఎంఐలు కట్టుకుంటుంటున్నారు గాబట్టి, ఆఖరి నిమిషం వరకు గూడా వాళ్ళ పోరాటం సాగుతుంది. సో, దానికి సంబంధించి ఒక పోస్ట్ కార్డ్ ఉద్యమం స్టార్ట్ జేషిర్రు. అదే వార్తని ఇక్కడ నమస్తే తెలంగాణ హైలైట్ చేస్తూ రాసింది. మళ్ళే మళ్ళీ కట్టెలు పొయ్యే శరణ్యమంట. గ్యాస్ సిలిండర్ లేక ఆల్రెడీ కొన్ని చోట్లల్లా ఫంక్షన్ హాల్స్ ఇగో బెంగుళూరులో ఒక ఫంక్షన్ హాల్‌లో కట్టెల పొయ్యి మీద వంటలు వడ్డిస్తున్నారంట. వచ్చిన అతిథులకైతే గ్యాస్ సిలిండర్ మాకయిపోయింది. అందుకని మేము ఇయ్యలేమని చెప్పలేరు గదా! సో, దానికి సంబంధించిన వార్త ఇక్కడ హైలైట్ చేసిండ్రు. ఎరువులకు కటకటే గల్ఫ్ దేశాల నుంచి ఎరువుల సరఫరా తీవ్ర అంతరాయం. హర్మోజ్ మూసివేతతో ఆగిన ఎరువుల సరఫరా, ఎల్‌పీజీ కొరతతో ఎరువుల కంపెనీలపై ప్రభావం, భారీగా తగ్గిన ఉత్పత్తి, పెరగనున్న ధరలు. మూలిగే నక్క మీద ఉంటది గదా సామెత. అట్లుందనమాట ఇప్పుడు రైతుల పరిస్థితి. ఒక పక్కనేమో యూరియా కొరత, ఇంకో పక్కనేమో స్టాక్ కొరత, ఇంకో పక్క గ్యాస్ సిలిండర్‌ల కొరత. అన్ని సమస్యలు రైతులకి. దాని మించి నీళ్ల సమస్య గూడా ఇప్పుడు ఎదుర్కోబోతున్నారు. ఒక సంక్షోభంలో ఉండబోతుంది. హాస్టల్ ఇండస్ట్రీ, తర్వాత ఈ హోటల్ ఇండస్ట్రీ, ఇప్పుడు రైతుల వరకు గూడా ఈ సెగ తగిలింది. దిశ పేపర్ చూద్దాం. బ్యాన్ సరైనదే. పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే. సో, గత ప్రభుత్వాలు ఏం జేసినాయో తెలవదు గానీ, ఈ ప్రభుత్వం గూడా సోషల్ మీడియాకు సంబంధించి బ్యాన్ జేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడంలో అసలు మనోళ్ళకి టైం లేదు. కాకపోతే తమిళనాడు, కేరళ, ఏపీ ఆఖరికి మన పక్క రాష్ట్రం, మన పక్క పొంటుండే రాష్ట్రంలో గూడా పిల్లలు సోషల్ మీడియాలకు దూరంగుండాలి. 16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్ పూర్తిగా నిషేధిస్తున్నాం. అండ్ దానికి సంబంధించిన కొన్ని యాప్‌లు గూడా తయారు జేస్తున్నాం. అండ్ గేమ్‌కి సంబంధించిన యాప్‌లు మా రాష్ట్రంలో బ్యాన్ జేస్తున్నాం. ఇట్లాంటివి కొన్ని తీర్మానాలన్నీ జేసి పాటించబోతున్నారు. ఇక మన రాష్ట్రంలో గూడా అట్లాంటివొస్తే మంచిదేమో. ఎందుకంటే గతంలో మనం జూసినాం యూపీకి సంబంధించిన ముగ్గురు సిస్టర్స్. యూపీలో ముగ్గురు అక్కజెల్లెలు కొరియన్‌కి సంబంధించిన వెబ్ సీరీస్‌కి బాగా అలవాటైపోయి, ఈళ్ళ పేర్లను గూడా పూర్తిగా మార్చేసుకొని కొరియన్ స్టైల్‌ల, కొరియన్ పేర్లతోటి సోషల్ మీడియాలో యాక్టివేట్ అయిపోయి, సో, అకౌంట్‌లతోటి బ్రౌజ్ జేయడం, అక్కడ స్టోరీస్ దెలుసుకోవడం, ఆఖరికి పేరెంట్స్ వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తూ ముగ్గురికి ముగ్గురు బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోయిన ఘటన. అంటే పిల్లల పైన సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎట్లా పడుతుంది అనే దానికి ఆ ఘటన ఒక నిదర్శనం. ఆ తర్వాతనే చాలా రాష్ట్రాలు కోలుకున్నాయి.
పిల్లల పైన దాని ప్రభావం అంతగా మంచిది కాదని ఆలోచించి బ్యాన్ చేశారు. సో అట్లనే మన రాష్ట్రంలో కూడా తీసుకొస్తే మంచిదేమో. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే హాలిడేస్ అయిపోయిన వెంటనే పిల్లలు ఫోన్లు, స్మార్ట్ గ్యాడ్జెట్లు, టీవీలకే అడిక్ట్ అయ్యే పరిస్థితి. మహిళల కోటా రెడీ. వచ్చే ఏడాది అమలు చేసే యోచనలో కేంద్రం. యూపీ, గుజరాత్, పంజాబ్ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు ప్లాన్ చేస్తున్నట్టు ఒక వార్తను దిశ పేపర్ రాసింది. దానం కడియన్‌కు క్లీన్ చిట్. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పిల్లి పాలు తాగుతది గానీ ఎవ్వరు చూస్తలేరు అనుకుంటారు. సో అట్లనే వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీలో మేము తిరుగుతున్నామని చెప్పుకుంటారు. కానీ బీఆర్ఎస్ సంబంధించిన ఏ నిరసన కార్యక్రమంలో ఉండరు. ఇక వీళ్ళు పార్టీ మారిండ్రు అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినప్పటి నుంచి అనర్హత వేటు వీళ్ళపైన పడిన కాడ నుంచి ఒక్కనాడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌లో అడుగుపెట్టిన దాఖలాలు లేవు. ఎందుకుంటారు? కాంగ్రెస్ వాళ్ళతోటి స్టేజ్‌లు పంచుకోవడం, అక్కడ ప్రసంగాలు చేయడం ఇట్లా బిజీ అయిపోయారు కాబట్టి. సో అయినా కూడా స్పీకర్ సార్‌కి ఆ విషయం తెలియలేదు. ఇక కోర్టు జోక్యం చేసుకొని వీళ్ళ పైన అనర్హత వేటు వేయలేదు కాబట్టి రేపు స్పీకర్ సార్ మీద సుప్రీం కోర్టు డెసిషన్ తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఈ విషయం సుప్రీం కోర్టులో చాలా సీరియస్‌గా వాదనలు నడుస్తున్నాయి. గతంలో మనకి డిసెంబర్‌లో గూడా ఒక తీర్పొచ్చిన సందర్భంలో న్యూ ఇయర్ వేడుకలు ఈడ చేసుకుంటారా? ఇంట్లో ఇలా చేసుకుంటారా మీ రాష్ట్రంలో? లేకపోతే జైల్‌లో చేసుకుంటారా? మీరే ఆలోచించుకోండి అని గూడా చెప్పిన పరిస్థితి. అంటే కోర్ట్ అంత సీరియస్‌గా ఉన్నా గూడా కోర్ట్ ఏం చెప్పినా చాలా సిల్లీగా తీసుకుంటున్నారు అనేది అర్థమైతుంది ఈ తీర్పు వల్ల. వెలుగుమట్ల నిర్వాసితులకు పట్టాలు 15 ఎకరాల్లో ఇందిరమ్మ ఇండ్లు డిసెంబర్ 9న సీఎం చేతుల మీదుగా గృహప్రవేశాలు. అసలుకి ఈ వార్త చదివితే ఎంత బాధ అనిపిస్తుందంటే, వెలుగుమట్ల బాధితుల ఇల్లులు వాళ్ళ బాణాన వాళ్ళు ఎవరో బతుకుతున్నారు. సో బోర్డోళ్ళు వాళ్ళకి పట్టాలు ఇచ్చిర్రు. సో వాళ్ళ లైఫ్ ని కంప్లీట్ గా డిస్టర్బ్ చేసి ఉన్న ఇళ్ళన్నీ కూల్చేసి అక్కడనే మేము కొత్త ఇల్లు ఇస్తాం, కొత్త జాగాలు ఇస్తాం, మళ్ళీ కట్టిస్తాం అనడం ప్రభుత్వం ఏమనాలి? అట్లాంటి సిట్యుయేషన్. అండ్ ఇంకొకటేందంటే, ఇక్కడ 15 ఎకరాల్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తాం అంటున్నారు. మొత్తం ఉన్నదెంత? 62 ఎకరాలు. సో, 62 ఎకరాల్లో 31 ఎకరాల్లో ఈ వెలుగుమట్లకు సంబంధించిన కాలనీ వాసులందరూ ఏర్పాటు జేసుకున్నారు. సో, అందులో 15 ఎకరాలే. మరి మిగతా భూమి ఎక్కడ పోతది? సో, కేవలం అక్కడ ల్యాండ్ గ్రాబ్ జేయడానికి మాత్రమే గవర్నమెంట్ ఇట్లాంటిది తీసుకుంటుందని వాళ్ళు విమర్శిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ల్యాండ్ వాల్యూ పెరిగింది, కాస్ట్ పెరిగింది గాబట్టే మా ఇల్లు కూల్చేస్తున్నారు అనుకున్నారు. అప్పట్లో ఇందిరమ్మ ఇల్లులిస్తే ఇప్పుడుండే సర్కారు మా ఇల్లు కూలుస్తుందని వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు. సో, ఇక్కడ వీళ్ళ పోరాటాన్ని నీరుగార్చడానికి విభజించు, పాలించు అని ఒక పాలిసీ ఉంటది గదా! సో, అట్లా ఉండే వాళ్ళకి కొంతమందికి ఇల్లిచ్చి, ఇంకొంతమందికి ఇల్లులియ్యాలి. ఇక ఇల్లులియ్యనోళ్ళందరూ గూడా మళ్ళా రేపటి నుంచి ఒక దీక్షలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు జేయాలి. అండ్ వాళ్ళు ఇంకా అంబేద్కర్ కమ్యూనిటీ హాల్‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఉండాలి. సో, దానికి సంబంధించిన వార్త ఇక్కడ హైలైట్ జేసిండ్రు. చివరికు చివరకు యుద్ధం టార్గెట్ చేయడానికి ఇరాన్‌లో ఏమీ మిగలలేదంట. నేను కావాలనుకుంటే వార్ ఎండ్ లేకపోతే మళ్ళీ వార్ స్టార్ట్. ఆర్థిక కేంద్ర ఆర్థిక్ మీ ఆర్థిక కేంద్రాలు అంటే ఏదైతే ఇరాన్‌కి సంబంధించిన వనరుల పైన అండ్ మిగతా యాక్టివిటీస్ ఏదైతే కంప్లీట్‌గా వాళ్ళ మిలిటెంట్ క్యాంప్స్ పైన వీటిపైన మేము దాడులు చేసినాం. ఎయిర్‌పోర్ట్‌ల నాశనం చేసినాం. ఇగ ఇగ మిగిలేది ఏమి లేదాడ. అందుకనే మేము యుద్ధం ముగించడానికి సిద్ధంగా ఉన్నాము అని అంటున్నారు. సో, ఇది ట్రంప్ నోటి నుంచి వచ్చిన మాట గాదు. ఆయనకు సూచిస్తే ఆయన మాట్లాడిన పరిస్థితి. ఎందుకంటే ఇరాన్ ఇక్కడ మొదటి రోజు నుంచి కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఇటు అమెరికా గావచ్చు, ఇజ్రాయెల్ గావచ్చు టార్గెట్ ఇరానే మాకు అని ఇరాన్ మీద క్షిపణుల వర్షం కురిపిస్తే, ఇరాన్ మాత్రం రెండో రోజో కోలుకుంది. సో, ఇది మేము దాడి తట్టుకోవాలంటే కేవలం వీళ్ళిద్దరి మీద గాదు, గల్ఫ్ దేశాల పైన, గల్ఫ్, దుబాయ్ ఇట్లాంటి ఈస్టర్న్ కంట్రీస్ పైన గూడా మా ప్రభావం చూపియాలి అని జెప్పి. సో, వాళ్ళ పైన ఇంపాక్ట్ కనిపిస్తుంది. వాళ్ళ పైన ఇంపాక్ట్ కనిపిస్తే వాళ్ళు ట్రంప్ "నువ్వు యుద్ధం ఆపు" అని ప్రెషరైజ్ చేస్తున్నారు. అండ్ ఈ యుద్ధం ఇట్లే కంటిన్యూ అయితే రాజకీయ పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సొస్తది. పొలిటికల్ ఇష్యూస్‌లో ఆల్రెడీ అమెరికాల యుద్ధానికి సంబంధించి ఆపండి అని నిరసన కార్యక్రమాలు స్టార్ట్ అయింది. ఆర్థిక సంక్షోభం అమెరికా సృష్టిస్తుంది. 1 కాదు, 2 కాదు. రోజుకి 7,400 కోట్ల యుద్ధం పైన ఖర్చు చేస్తున్నారు. సో, అందుకని ఈ ప్రెషర్ అంతా గూడా ట్రంప్ పైన పడి యుద్ధం ఆపేస్తామంటుర్రు. కానీ ఇరాన్ మాత్రం తగ్గట్లేదు. యుద్ధం మీరాపుడు గాదు, మేము చెప్పినప్పుడే మీరాపే పరిస్థితి మేము తీసుకొస్తాం మళ్ళీ అని ఒక సవాల్ చేస్తున్నారు. బస్తర్‌లో మెగా సరెండర్‌లు అనే ఒక వార్తను గూడా ఇక్కడ హైలైట్ చేసిండ్రు. జిల్లా కేంద్రాల చుట్టూ రింగ్ రోడ్లు. సో, జిల్లాల చుట్టూ గూడా రింగ్ రోడ్లు పడబోతున్నాయి. సో, దానికి సంబంధించిన వార్తను గూడా ఇక్కడ దిశ పేపర్ హైలైట్ చేస్తూ రాసింది. యుద్ధం గ్యాస్ డామ్. సో, యుద్ధం ఇంపాక్ట్ కేవలం ఇప్పుడు డొమెస్టిక్ పర్పస్ మాత్రమే గాదు. కమర్షియల్‌గా ఉండే వాళ్ళకైతే విపరీతమైన
ఇబ్బందులు. షట్ డౌన్ అయ్యే సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. లాక్‌డౌన్ అప్పుడు షట్ డౌన్ చేయాలంటే బాధపడి ఇబ్బంది పడుకుంటూ ఏసిర్రు. కానీ ఇప్పుడు మాత్రం ఇంక నడపలేము అని వాళ్ళకు వాళ్ళే స్వతహాగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. కామాఖ్య టు చర్లపల్లి అమృత్ భారత్. సో, కామాఖ్యకి చాలా మంది ట్రావెల్ చేస్తున్నారు. సో, వాళ్ళకి సోర్స్ ఆఫ్ ట్రావెలింగ్ అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి. ఇక ఇప్పుడు అట్లా లేకుండా చర్లపల్లి టు కామాఖ్య డైరెక్ట్ రైల్వేకి సంబంధించిన ప్రారంభం కాబోతుంది 13 నుంచి. సో, దానికి సంబంధించిన ఒక వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిర్రు. దిశ పేపర్, జ్యోతి చూద్దాం. సో ఏడ చూసినా దానం కడియానికి సంబంధించిన క్లీన్ చిట్ వార్తలు ఈడ కనిపిస్తున్నాయి. అయితే నిన్న ప్రతిపక్షంగా ఉండే బీఆర్ఎస్ తో పాటు బీజేపీ వాళ్ళు కూడా స్పందించారు. స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు వెళ్తాం, ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు వీళ్ళు అంటూ కూడా మండిపడ్డాడంట బండి సంజయ్. దానికి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించలేదా అంటూ కూడా వార్త ఇక్కడ హైలైట్ చేశారు అనమాట. సో ట్రంప్ కు సంబంధించిన వ్యాఖ్యలను కూడా హైలైట్ చేస్తూ రాశారు. ఉద్యోగులకు పార్ట్ టైం బీటెక్ రాష్ట్రంలో 12 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆసక్తి చూపలేదంట జేఎన్టీయూ అండ్ ఉస్మానియా. సో దానికి సంబంధించిన వార్తను కూడా, ఎందుకంటే చాలా మంది పార్ట్ టైం జాబులు చేసుకుంటూనే చదువుకుంటుంటారు. సో అట్లాంటి వాళ్ళ కోసం ఒక 12 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకు అనుమతించింది. కానీ ఇటు జేఎన్టీయూ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, ఈ పార్ట్ టైం చదువులు వద్దు, చదువు అంటే ఫుల్ టైమ్ గా చదువుకుంటేనే వాళ్ళకి జ్ఞానం బుర్రకెక్కుతుంది అనుకుందేమో, అందుకనే జేఎన్టీ ఉస్మానియా దానికి నో చెప్పిన పరిస్థితి. పద్ధతి మారకపోతే కాంగ్రెస్ కు టాటా చెప్తాం అండ్ మిత్రధర్మం పాటించలేదు, ఒంటరిగాని ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల బరిలో ఉంటాం, మితిమీరిన రాజకీయ జోక్యంతో నష్టాల్లో సింగరేణి సంస్థలు, శ్వేతపత్రం విడుదల చేయాలి, యుద్ధంపై మోడీ మౌనం వీడాలి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని. సిపిఐ కార్యదర్శి కూనంనేని రాష్ట్రానికి సంబంధించి రాజకీయాలు, యుద్ధానికి సంబంధించిన రాజకీయాలు మాట్లాడుతారు గానీ గడ పక్కనే ఉండే ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు సంబంధించి మాట్లాడు మర్చిపోయారు. హైదరాబాద్ నడిమొడ్డున ఒక 10 మీటర్లు ఉండే బఫర్ ని 50 మీటర్లు చేసింది గవర్నమెంట్. ప్రైవేట్ ల్యాండ్లను కూడా కబ్జా చేయాలి, కబ్జా కోర్ల నుంచి విడిపించుడు కాదు, ఆ ల్యాండ్ మాకు కావాలంటే జీరో వాల్యూ అని ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే కూడా దానికి సంబంధించి ఏం మాట్లాడతలేరు. ఎందుకంటే ఇక్కడ కూనంనేని చాలా సీరియస్ గా ఏం పాటిస్తుంది తెలుసా, ఏం నిబంధన, మిత్ర సంబంధం ఇగో చెప్తున్నారు కదా. సో మిత్ర ధర్మాన్ని గట్టిగా పాటిస్తున్నారు అనమాట. అందుకనే ఆ మిత్ర ధర్మం మరవకుండా గవర్నమెంట్ ఏం చేసినా కూడా మేము ప్రజల పార్టీ, ప్రజల పక్షాన పోరాడతాం అని చెప్పుకునే మాటలు మాటలకే ఉంటాయి, అవి మా చేతల్లో ఉండయి అని కూడా నిరూపించిన పరిస్థితి. సో వెలుగుమట్లకు సంబంధించిన మోడల్ కాలనీ ఉండబోతుంది. డిసెంబర్ 9న గృహప్రవేశాలకు వాళ్ళు సిద్ధం కావాలి అంటూ కూడా నిన్న మంత్రులు వాళ్ళకి పట్టాలు ఇచ్చిన సందర్భంలో చెప్పారు. సో అదే హైలైట్ చేస్తూ రాసిర్రు. సో మన తెలంగాణ చూద్దాం. రేపు మూసీ ప్రాజెక్ట్ ప్రణాళిక ఆవిష్కరణ. ముఖ్య అతిథిగా పాల్గొనున్న సీఎం రేవంత్ రెడ్డి మూసీ నది పునర్జీవం, రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్ట్ ప్రతిపాదనకు ప్రణాళికలు ఆవిష్కరించనున్న ప్రభుత్వం. సో ఇందాక మనం చెప్పుకున్నట్టే దానికి సంబంధించిన ప్రాజెక్ట్ సంబంధించిన మీటింగ్ రేపు ఉంది, ఆవిష్కరణ కూడా జరగబోతుంది. ఇక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రతిపక్షము అధికార పక్షం సుందరీకరణకి ఇన్ని కోట్లు అయితే అంటే అన్ని కోట్లు, ఇన్ని ఇల్లు పోతే అంటే అన్ని ఇల్లు, వీళ్ళేమో 50,000 వాళ్ళేమో 1,00,000 ఇల్లు పోతే అని ప్రతిపక్షాలు, లేదు 70 కోట్లతోటే మేము ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి సార్, లేదు వీళ్ళు 200 కోట్లు చెప్పారని బీజేపీ వాళ్ళు. సో ఇవన్నీ కన్ఫ్యూజన్స్ కి రేపైతే ఒక తెరబడబోతుంది. నిజంగా మూసీలో ఎన్ని ఇల్లులు పోబోతున్నాయి అండ్ మూసీకి సంబంధించిన ప్రాజెక్ట్ డిజైన్ ఎట్లా ఉండబోతుంది అండ్ దాంతో పాటు దాని వ్యయం ఎంత, దాని ఖర్చు ఎంత, నష్టపరిహారం ఎంత, దీనికి సంబంధించిన అన్ని కూడా లాస్ట్ కాల్ తర్వాత ఈ లాస్ట్ డెసిషన్ గవర్నమెంట్ అంటారు కదా. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రేపు తెలియబోతుంది. 15వ సీఎం ఇఫ్తార్ విందు, దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ కూడా రాశారు. వ్యవసాయం ఎంతో దయనీయమట, తక్కువ ధరకే పంట విక్రయం, రైతు నడ్డి విరుస్తున్న కేంద్రం, మంత్రి సీతక్క పిసిసి చీఫ్ ధ్వజం. సో దీంతో పాటు రైతు బంధు ఇయ్యలేం మనం, రైతులకి ఇచ్చిన హామీలు నెరవేర్చలేం మనం, అండ్ ఇప్పటికీ యూరియాకి సంబంధించి మేము ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్తున్నాం,
నియోజకవర్గాల్లో పెడతామన్నాం, మండలాల్లో పెడతామన్నాం. ఇంకా ఆడ జీరో యూరియా చూపిస్తుంది. ఇట్లాంటివి గూడా అందులో మాట్లాడితే బావుండు. కేంద్రంతో పాటు రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయని రాజగోపాల్ రెడ్డి ఎట్లయితే మాట్లాడతాడో, నిన్నగాక మొన్న జగిత్యాలలో జీవన్ రెడ్డి సార్ ఎట్లయితే మాట్లాడినరో రైతుల పక్షాన, అట్లే ఈ మీటింగ్‌లో ఏమన్నా చర్చించుంటే రైతుల సమస్యలు ఎంతో కొంత సాల్వ్ అయ్యే అవకాశం ఉండేదేమో. వీటితో పాటు. ఛత్తీస్‌గఢ్‌లో 108 మంది మావోల లొంగుబాటు, వారిపై 3,29,00,000 రివార్డ్ భారీగా ఆహ్, అందరూ గూడా 108 మంది లొంగిపోయిండ్రనే వార్తను ఇక్కడ రాశారు. సో, లొంగిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దానిపైన గూడా అండ్ వాళ్ళ పైన రివార్డ్ పరిస్థితి గూడా ఇక్కడ రాశిర్రనమాట. ఇళ్ల స్థలాలపై త్వరలోనే జర్నలిస్టులకు తీపి కబురు చెప్తారంట. బట్టి అండ్ పొంగులేటి, తుమ్మల వెల్లడి. సో, తీపి కబురు ఎట్లుండబోతుందనేది గూడా చూడాలి. నిజంగా తీపి కబురా? ఫస్ట్ అక్రిడేషన్స్ విషయం క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇళ్ల స్థలాల పైన గూడా డెసిషన్ తీసుకుంటే బావుంటదేమో. సో, ఇదనమాట ఇవాళ పేపర్‌లో ఉండే న్యూస్. మళ్ళా రేపు పేపర్‌తో కలుద్దాం.